బాలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రముఖ హీరో సూర్య లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ రెట్రో. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఆ సినిమా ఇప్పుడు రిలీజ్కు సిద్ధమవుతోంది. మే 1వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ కానున్న రెట్రో సినిమా ట్రైలర్ను రీసెంట్గా మేకర్స్ రిలీజ్ చేసిన విషయానికి తెలిసిందే. రెట్రో, లవ్, యాక్షన్, వయోలెన్స్ మూవీగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అదే సమయంలో రెట్రో లుక్లో సూర్య అదరగొట్టినట్లు అర్థమవుతోంది. పూజా నేచురల్గా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్లో రెట్రో ట్రైలర్ కూడా చాలా ఫాస్ట్గా, ఫుల్ యాక్షన్తో సాగిందనే చెప్పాలి. ట్రైలర్లో గ్రిట్టి విజువల్స్, లేయర్డ్ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కార్తీక్ సుబ్బరాజ్ సిగ్నేచర్ స్టైల్. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో తెలుగు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కాస్త కన్ఫ్యూజన్గా ఉందని చెబుతున్నారు. సినిమా స్టోరీలైన్తో పాటు ఎమోషన్స్ అర్థం కాలేదని అంటున్నారు. అయితే కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ టెల్లింగ్ తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి పెద్ద ఎక్కదు. ఇది ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ అయింది. పెట్ట, మహాన్, జిగర్ తాండ XX వంటి సుబ్బరాజ్ గత సినిమాల విషయంలో అదే జరిగింది. అలా అని నచ్చినవారు లేరని కాదు. కొందరు స్పెషల్ ఆడియన్స్ ఆయన సినిమాలకు అట్రాక్ట్ అయిపోతారు. అదే సమయంలో కోలీవుడ్లో కూడా కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు కమర్షియల్గా కన్నా కల్ట్ హిట్స్ గానే ఎక్కువగా నిలుస్తాయి. కొన్ని అరుదుగా బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ పొందుతాయి. దీంతో ఇప్పుడు రెట్రో విషయంలో ఏం జరుగుతుందనే హాట్ టాపిక్గా మారింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక కల్ట్ హిట్ అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. స్టోరీ లైన్ క్లియర్గా తెలియడం లేదని చెబుతున్నారు. మరికొందరు ట్రైలర్ కన్నా మూవీ వచ్చాక అసలు విషయానికి తెలుస్తుందని అంటున్నారు. ఇప్పటి నుంచి ఊహాగానాలు కరెక్ట్ కాదని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి రెట్రో మూవీ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. మరి చివరకు రెట్రో మూవీ ఎలా ఉంటుందో, కార్తీక్ తెలుగు ఆడియన్స్ ను మెప్పిస్తారో లేదో చూడాలి.